హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు శనగలతో మనం ఒక రెసిపీ చేసుకుందామండి. అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసము అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొంచెం మిరియాలు, పచ్చిమిర్చి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే ముందు మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మిక్సీకి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా వేసుకోవాలండి. దానిలోకి నేను ఇప్పుడు అల్లం ఇవన్నీ కూడా తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. అల్లం, పచ్చిమిర్చి అన్నీ కూడా దానిలోకి వేసేసుకుంటున్నాను. పచ్చి కరివేపాకు అండి. కరివేపాకు మామూలుగా తినాలంటే మనం తినం ఫ్రెండ్స్, కానీ ఇలా వేసుకుంటే దానిలోకి మనం తీయడానికి కుదరదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేసేస్తారు. జీలకర్ర కూడా దీనిలో వేసేసాను, మిరియాలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీకి వేసుకొని చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా కొంచెం ముద్దగా అవ్వడానికి వీలుగా వేసుకోవాలి. దానిలో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మనం ముద్దగా చేసుకోవడానికి వీలుగా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి పెట్టి ఒక 2 minutes వదిలేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాండి పెట్టుకుని దానిలో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వాటిని పిండిని ఉండగా చేసి చేతిలో పెట్టుకుని ఇట్లాగా వడలాగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. వడలాగా ఒత్తుకుని దాన్ని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానిలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కాకముందు వేసుకుంటే కూడా మనకి వడ సరిగ్గా రాదండి, లోపల కాలదు. ఆయిల్ బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒకటొకటిగా దానిలో వేసుకోవాలి. వేసుకుని 2 పక్కల వేగే వరకు చూసుకొని కొంచెం కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది కూడా అంతే ఫ్రెండ్స్. అట్లాగే మనం చేతిలో వేసుకుని రౌండ్గా వేసుకోవచ్చు. మీకు కావాలంటే మధ్యలో హోల్ కూడా పెట్టుకోవచ్చు అండి, గారెల్లాగా. అయితే శనగపప్పు తింటే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. గ్యాస్ పట్టేస్తుందని అదని ఇదని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. కానీ ఫ్రెండ్స్ అన్నీ కూడా మనం తినాలి ఫ్రెండ్స్. వారానికి ఒక్కసారైనా కూడా అన్నీ టచ్ చేయాలి. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా మంచిది. శనగల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల ఖచ్చితంగా తినాలి. కొంతమంది స్ప్రౌట్స్ చేసుకుని కూడా తింటారు ఫ్రెండ్స్. మనం ఇలా కూడా స్నాక్స్ లాగా మనం ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు. మార్నింగ్లో కూడా తింటారండి చాలామంది. దీనిలోకి మనం ఇట్లా కొంచెం అటు ఇటు వేగే వరకు ఫ్రెండ్స్ ఇట్లా చూసుకొని 2 వైపులు కాలిన తర్వాత తీసి మనం సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం శనగలు నానబెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, అంతా ఇంకా ఈజీగా అయిపోతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే చాలా బాగుంటాయి. మనం చక్కగా ఇట్లా చేసుకున్నప్పుడు అరేంజ్ చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. అందరూ కూడా తినడానికి చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.